వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ టెక్నిక్స్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 6, ప్రజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రజెంట్. ఇది రోజు జరిగే పనులకి, అలవాట్లకి వాడాలి. మనం రొటీన్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఉదయాన్నే నిద్ర లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, స్కూల్కో ఆఫీస్కో వెళ్ళడం, రావడం, తినడం, నిద్రపోవడం, ఇలా రెగ్యులర్గా జరిగే విషయాలన్నిటినీ ఈ ప్రజెంట్ సింపుల్లో ఆర్ సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ టెన్స్లో చాలా రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ రూల్ వచ్చి మీరు ఫార్ములాలో గమనిస్తే ఫస్ట్ వెర్బ్ పక్కన ఎస్ఆర్ఈఎస్ అని రాసి ఉంటాను. అంటే మనకి కొన్నిసార్లు వెర్బ్తో ఎస్, కొన్నిసార్లు ఈఎస్ కనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అసలు కనిపించదు. కాబట్టి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వెర్బ్కి మనం ఈ ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే ఎస్ కలపాలన్నా, ఈఎస్ కలపాలన్నా. సో ఈ టెన్స్లో ఉన్నన్ని రూల్స్ ఏ టెన్స్లోనూ ఉండవు. కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ నోట్ 1 చూడండి. మనం ఎస్ని కానీ ఈఎస్ని కానీ ఫస్ట్ వెర్బ్కి కలపాలా వద్దా అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు సబ్జెక్టుగా హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ ఇవి కానీ ఉంటే మీరు వెర్బ్కి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ కలపాలి అని డిసైడ్ చేసుకోవాలి. మీరు సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ ఉంటే వెర్బ్కి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ కలపాలి. మరి ఎప్పుడు కలపకూడదంటే బి చూడండి. సబ్జెక్టుగా దే, వి, యు, ఐ ఉంటే వెర్బ్కి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ కలపకూడదు. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. దే, వి, యు, ఐ అంటే వీటితో స్టార్ట్ అయితే సెంటెన్సు వెర్బ్కి మనం ఎస్ లేదా ఈఎస్ కలపకూడదు. సో కలపకూడదు అనుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, మనం ఎస్ఆర్ఈఎస్ జోలికి పోము. కానీ కలపాలి అని అనుకుంటే ఎస్ కలపాలన్నా, ఈఎస్ కలపాలన్నా అనే డౌట్ వస్తుంది. దానికి కూడా ఒక రూల్ ఉంది. సి చూడండి. వెర్బ్ చివర సిహెచ్, ఓ, ఎక్స్, ఎస్హెచ్, ఎస్ ఈ లెటర్స్ ఉంటే ఈఎస్ కలపాలి, లేకపోతే ఎస్ కలపాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుద్ది. ఇక్కడ హీ ప్లస్ గో అంటే సబ్జెక్ట్ హీ ప్లస్ గో ఫస్ట్ వెర్బ్. దీనికి ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి ఎస్ కలపాలా వద్దా. మనకి నోట్ ఏలో చెప్పినట్టు హీ ఉంది కాబట్టి మనం ఎస్ కలపాలి. పక్కన వెర్బ్ చూడండి, గో ఉంది. గోలో చివరి లెటరు ఓ, అంటే ఓ ఉంటే మనం ఈఎస్ కలపాలి. కాబట్టి ఎప్పుడు హీ గోస్ అనే చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి, దే ప్లస్ గో. ఇక్కడ దే ఉన్నప్పుడు కలపకూడదు కాబట్టి దే గో అనే రాస్తాం. దీనికి ఎస్ కలపకూడదు. నెక్స్ట్ షీ, ఈట్, దీనికి ఎస్ కలుపుతాం. ఎందుకంటే షీకి కలపాలి. ఈట్లో చివరి టీ ఉంది, అంటే సిహెచ్ లేదు, ఓ లేదు, ఎక్స్ లేదు, ఎస్హెచ్ లేదు, ఎస్ లేదు, ఇది వేరే లెటర్. కాబట్టి ఈట్లో చివరి టీ ఉంది కాబట్టి ఎస్ మాత్రమే కలుపుతాం. షీ ఈట్స్. సో ఈ ఎస్ కలపడం అనేది ఒక ముఖ్యమైన పాయింట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా బాగా పనికొస్తుంది. ఇది 2-3 సార్లు చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ డి. నెగటివ్ సెంటెన్స్లో డజంట్, డోంట్ వాడాలి. అంటే మనం పాజిటివ్ సెంటెన్స్ల వరకే పై ఫార్ములా వర్తిస్తుంది. నెగటివ్స్కి వచ్చే లోపల జస్ట్ నాట్ పెడితే కుదరదు. డస్ నాట్ లేదా డజంట్, డు నాట్ లేదా డోంట్ వాడాలి. ఎప్పుడు డస్ నాట్ వాడాలి, ఎప్పుడు డు నాట్ వాడాలంటే హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్కి పక్కన డస్ నాట్ లేదా డజంట్ వాడాలి. సబ్జెక్ట్ దే, వి, యు, ఐ అయితే డు నాట్ లేదా డోంట్ వాడాలి. సో ఇవి నెగిటివ్లో వాడాలి మనం. నెక్స్ట్ చూడండి, ఇదే క్వశ్చన్స్లో కూడా మనకి డస్, డూల అవసరం ఉంది. క్వశ్చన్స్లో డస్ లేదా డూను సబ్జెక్టు ముందు వాడాలి. అంటే డస్ హీ,
డస్ షీ, డస్ ఇట్, డస్ రాము, ఇలా సింగిల్స్ నేమ్ ముందు డస్ వాడతాం. డూ వచ్చి డూ దే, డూ వి, డూ యూ, డూ ఐ ఇలా వాడాలి. నెక్స్ట్ చూడండి, డూ ఆర్ డజ్లకు చేయుట అనే అర్థం ఇక్కడ రాదు. మామూలుగా మనం డూ అంటే చేయుట అనే అర్థం తీసుకుంటుంటాం, కానీ ఇక్కడ ఓన్లీ ఇది ఒక సపోర్టింగ్ వెర్బ్గా పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ దానికి ఆ మీనింగ్ రాదు, ఫస్ట్ వెర్బ్ మీనింగే తీసుకోవాలి. మనం దీన్ని సపరేట్గా ఫార్ములాలుగా రాసుకుంటే పాజిటివ్లో ఫార్ములా వచ్చి సబ్జెక్టు ప్లస్ ఫస్ట్ వెర్బు ప్లస్ ఎస్ఆర్ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆమె రోజు పూలు కొంటుంది ఒక ఎగ్జాంపుల్. సో ఆమె షీ, పక్కనే వెర్బ్ కొనడం బై, పక్కన ఎస్ కలుపుతాం, షీ కాబట్టి బై అని ఉంది కాబట్టి షీ బైస్ ఫ్లవర్స్ డైలీ. ఇదే నెగిటివ్ అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ఆర్ డో నాట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ ఫార్ములా వాడాలి. ఆమె రోజు పూలు కొనదు, షీ కాబట్టి డస్ నాట్, షీ డస్ నాట్ బై ఫ్లవర్స్ డైలీ. అదే దే అని ఉంటే దే డో నాట్ అని రాసి ఉంటాను, లేదా దే డోంట్ అంటాను. నెక్స్ట్ క్యూఐ, ఎస్ఆర్ నో టైప్. డజ్తో కానీ డూతో కానీ స్టార్ట్ చేయాలి, అంటే సబ్జెక్ట్ కంటే ముందే డజ్ డూలు వస్తాయి, తర్వాత ఫస్ట్ వెర్బు ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఆమె కాబట్టి ఆమె రోజు పూలు కొంటుందా, డస్ షీ బై ఫ్లవర్స్ డైలీ. నెక్స్ట్ క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్హెచ్ వర్డ్స్ ప్లస్ డస్ ఆర్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనం డస్ షీ బై ఫ్లవర్స్ డైలీ ముందు ఆమె రోజు పూలు ఎక్కడ కొంటుంది వేర్తో స్టార్ట్ చేస్తాం. వేర్ డస్ షీ బై ఫ్లవర్స్ డైలీ. సో ఇలా మనం వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ ఇంకో నోట్ ఏంటంటే, నెగటివ్స్లో క్వశ్చన్స్లో మనం ఎస్సిఎస్ వెర్బ్స్ కలపకూడదు, ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ వెర్బ్ కలుస్తూ ఉంటుంది. నెగటివ్లు క్వశ్చన్స్లో సబ్జెక్ట్ ఏదైనా సరే మనం కలపాల్సిన అవసరం లేదు. దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ప్రాక్టీస్ కోసం, అతను రోజు పండ్లు అమ్ముతాడు, హీ సెల్స్ ఫ్రూట్స్ డైలీ. ఆమె కష్టపడి పని చెయ్యదు, షీ డస్ నాట్ వర్క్ హార్డ్. వారు చెస్ ఆడరు, దే డోంట్ ప్లే చెస్. నీకు స్వీట్స్ అంటే ఇష్టమా, డూ యూ లైక్ స్వీట్స్. నీకు స్వీట్స్ అంటే ఇష్టం లేదా, డోంట్ యూ లైక్ స్వీట్స్. నువ్వు ప్రతి ఆదివారం అక్కడికి ఎలా వెళ్తావు, హౌ డూ యూ గో దేర్ ఎవ్రీ సండే. నువ్వు రోజు ఇక్కడికి ఎందుకు రావు, వై డోంట్ యూ కమ్ హియర్ డైలీ. సో మనం ఫార్ములాలని అనుసరిస్తూ రాస్తేనే ఇవన్నీ ఎలా ఫ్రేమ్ అయ్యాయి అనేది మనకి అర్థమవుతుంది, లేకపోతే ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నీరు 0 డిగ్రీ సి వద్ద గడ్డగడుతుంది, వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 డిగ్రీ సి. నువ్వు మధ్యాహ్నం ఎన్ని గంటలకు భోజనం చేస్తావు, వెన్ డూ యూ టేక్ లంచ్, ఆర్ ఎట్ వాట్ టైమ్ డూ యూ టేక్ యువర్ లంచ్. సో ఇలా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది మిగతా టెన్సుల్లాగా కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది, మనకు ఎక్కువగా యూస్ఫుల్గా ఉండే టెన్సు. సో ఇక్కడ డజ్లు డూలు ఎక్కడ వాడాలి, డజంటు డోంట్ ఎక్కడ వాడాలి, ఎస్ఆర్ఈఎస్ ఎక్కడ వాడాలి, ఎప్పుడు కలపాలి ఎప్పుడు కలపకూడదు, ఈ రూల్స్ అన్నీ 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకుంటే తప్ప సింపుల్ ప్రజెంట్లో బాగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చూసుకోండి ఈ టెన్స్ను మాత్రం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.